డెఫినెట్గా, ఎందుకంటే అప్పటికేం మిగలదు కాబట్టి. మూడు నెలలు ఉంది. 3 నెలలు ఏం కొంపలు కూలిపోతుందండి? ఎందుకు పోయి పోలీసులు 2000 మంది పోలీసులు పంపించి, అది వస్తాను నేను, అది వేరే సబ్జెక్ట్ చెప్పాలి. 2000 మంది పోలీసులు పంపిస్తారా? మీకు అధికారం ఉందని ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరు? నేను అవన్నీ అందుకే మీకు ఇది అయిపోద్ది దానికి వస్తాను, అది మేజర్ మళ్ళా తీసుకోవాలి, నేను ఆ సబ్జెక్ట్కి వస్తాను. ఈరోజు నిన్న తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శ్రీరాంపూర్ సెజ్ కోసం రైతులందరూ కూడా తిరుగుబాటు చేశారు, గట్టిగా పోరాడారు. సెజ్లు మాకొద్దు, పోలీసులు నశించాలి, వైఎస్ దమననీతి నశించాలంటూ రైతులు నినాదాలు చేయడం, ప్రాణాలైనా వదిలేస్తాం, ఈ గాలి, ఈ నేల, ఈ నీటిని వదిలేది లేదు, సెంటు భూమి కూడా ఇవ్వమని ముందుకు పోయారు. మీరు చూస్తే అధికారుల అటవిక దాడిపై జనం తిరుగుబాటు చేశారు, ఎదురు తిరిగారు, భూములు ఇచ్చేది లేదని చెప్పి గట్టిగా చెప్పారు. కొంతమంది అయితే ఎంత ఇదంటే 2000 మంది పోలీసులు తీసుకెళ్లారు, 144 సెక్షన్ పెట్టారు. ఆ భూమి వాళ్ళది. అది కూడా మీరు ఏం మాట్లాడారు ఢిల్లీలో? మీరు చూస్తే ఎక్కడైనా సాగునీరు ఉంటే ఆ భూమిని మేము తీసుకోం, ఎక్కడైతే సాగునీరు లేని భూమిని తీసుకొని అక్కడ సెజ్లు పెట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. ఇక్కడికి వస్తే 2 సీజన్స్ కూడా రబీ, రబీ అనల్స ఖరీఫ్ బ్రహ్మాండంగా పండే భూములు, అలాంటి భూముల్ని చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అపోజ్ చేశాయి, మేము కూడా అపోజ్ చేశాం. నేను వెళ్ళొచ్చాను, ఆ ఊర్లు తిరిగినప్పుడు ఆ రోజే మీరు చూశారు, మేము మహాధర్నా కాకినాడలో పెట్టాం. కాకినాడలో మహాధర్నా పెట్టిన రోజున నేను ఈ గ్రామాలన్నీ తిరిగి కాకినాడలో మహాధర్నా పెట్టాం. అంతవరకు కోస్టల్ కారిడార్ గురించి మీరు కూడా చాలా మందికి అవగాహన లేదు. కోస్టల్ కారిడారు కోస్టల్లో ఉండే రైతుల పట్ల ఒక పెనుభూతంగా తయారవుతోంది. 1450 ఎకరాలు, 1450 కిలోమీటర్లు, 15 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తున్నారు. తడ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం కోస్టల్ అంతా కూడా, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా SEZలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్ చేసి 15 లక్షల ఎకరాలు వీరు మొత్తం తీసేసుకుంటే అక్కడుండే ఫిషర్మెన్ అంతా కూడా ఉపాధి లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సముద్రానికి పోనేకుండా అక్కడ చూస్తే కొంతమంది వ్యాంపిక్ సిటీ ఒకటి అన్నారు, ఇంకో పక్కన ఏదైతే కృష్ణపట్నం అన్నారు, ఇంకో పక్కన కాకినాడ SEZ అయితే ఫేజ్ 1 కింద 50,000 ఎకరాలు ఒక్క కాకినాడ SEZ కిందనే ప్లాన్ చేశారు. దాంట్లో 8,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకో పక్కన ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు ఆ బీచ్ శాండ్ కింద ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మొత్తం అన్ని తీసుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. 12 లక్షల మంది ఇది వస్తే ఏ మాత్రం ఉపాధి లేకుండా రోడ్లు పడే పరిస్థితి వస్తూ ఉంది. కోస్టల్ అంతా కూడా మీరు చూస్తే ఫిషర్మెన్ ఉన్నారు, వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రత్యామ్నాయం కూడా ఆలోచించకుండా వాళ్ళ ల్యాండ్ పెరుక్కోవాలని చెప్పి వాళ్ళ యొక్క జీవనోపాధి కొట్టేయాలని చెప్పి చూశారు. ఈ రోజు కూడా వాళ్ళు సముద్రంలోకి పోకపోతే చేపలు పట్టుకోకపోతే ఉపాధి లేదు. అలాంటిది నేను ఆ రోజు చెప్పాను, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కోసం ఈ ముఖ్యమంత్రి కోస్టల్ కారిడార్ తీసుకొచ్చాడు. ఈ కోస్టల్ కారిడార్ వస్తే ఈ యొక్క కోస్ట్ మొత్తం కూడా చాలా భయంకరంగా తయారవుతుంది. ఎవ్వరికి ఉపాధి ఉండదు, చాలా ప్రమాదం వస్తుంది. తరతరాలుగా వాళ్ళకి ఆ భూమి వచ్చింది, 1 ఎకరా 2 ఎకరాల భూమి. ఆ 1 ఎకరా 2 ఎకరాల భూమి వాళ్ళు అమ్ముకోవడానికి వీలు లేదా నేను అడుగుతున్నా. మేము హైదరాబాద్లో డెవలప్ చేశాం, రంగారెడ్డిలో డెవలప్ చేశాం, హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ ఒకటి కడితే పక్కనంతా భూమి విలువలు పెరిగాయి. సైబరాబాద్ సిటీని ఎస్టాబ్లిష్ చేశాం. సైబరాబాద్ సిటీలో ప్రభుత్వ ల్యాండ్లో మాత్రం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఎంత భూమి వల్ల చాలా స్పష్టంగా పాలసీ పెట్టి అందరికి ఇచ్చాం. దానివల్ల ₹1,00,000 ఎకరా ఉండే భూమి ఈరోజు ఆ భూమిని మీరు చూస్తే 30 కోట్లు 20 కోట్లు అయింది, ఇప్పుడు అంత తగ్గిపోయింది.
అదేవిధంగా మేము ఆలోచించింది కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు 4 లేన్ రోడ్డుకి ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవే ఉందో దానికి పేర్లకి ఇంకొక రోడ్డు వేసి అక్కడ గ్యాస్ వచ్చింది, నీళ్లున్నాయి, రోడ్ వేస్తే బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళే అమ్ముకునే అవకాశం వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా ముందుగా భూములన్నీ మీరు లాగేసుకుని పేద ప్రజల దగ్గర తీసుకునేది ₹1,00,000. ఈ రోజు ఇక్కడ జరిగింది ₹1,50,000 ఇస్తున్నారు. అదే కానీ వాళ్ళు సరెండర్ కానీ ముందుగానే వచ్చేస్తే వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం అంటే ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. మీరు సరెండర్ అయితే మీతో మేము ఉంటాం, మీరు సరెండర్ కాకపోతే మేము అంతు చూస్తాం అనే విధానంతో ముందుకు పోయారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ 8,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశామని రికార్డులో చూపించుకున్నారు. ఆ 50,000 ఎకరాలు కూడా పూర్తిగా మీరు చూస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని రాసేసుకున్నారు. రైతులకు నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ పేరుతో ఉండే ల్యాండ్ వీళ్ళ పొజిషన్కి వచ్చినట్టు వీళ్ళు తీసేసుకున్నట్టు మొత్తం రాసేసుకునే పరిస్థితికి వచ్చారు. రెండోది ఇక్కడ చూస్తే ఈ ల్యాండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఎవరంటే ఓఎన్జీసీ, అక్కడ మేజర్ డెవలపర్ కాబట్టి ఓఎన్జీసీకి 51% ఇచ్చారు. అక్కడే పోర్ట్ కానీ మిగిలిన 49% ఇచ్చారు. ఈ రోజు జరిగింది ఏంటి, ఓఎన్జీసీని తప్పించడం కోసం ఈ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మేము ఇది వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళనుకుంటున్నాం, మా వ్యక్తి ఎవరైతే నేను అది కూడా చెప్పాను, ఆ రోజు చెప్పాను, రామచంద్రరావు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఇది డబ్బులు ఇవ్వాలి కాబట్టి పార్టీ ఫండ్ కావాలి, అతనికి వ్యక్తిగత ప్రయోజనాలు ఇవ్వాలి కాబట్టి మీరు ఎగ్జామ్ట్ చేయమని ప్రధానమంత్రి చెప్పి ఓఎన్జీసీని డిలీట్ చేయించారు. నేను ఆ రోజు చెప్పాను, ఓఎన్జీసీ ఏ విధంగా ఎన్నికిపోతారు మీరు, మీకు కారు చౌకగా ఈ ల్యాండ్ వచ్చింది. ఓఎన్జీసీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు మీకు వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా మీరు వదులుకుంటారు? ఆ విధంగా వదులుకున్న తర్వాత తిరిగి ఆ ల్యాండ్ మీరు చూస్తే టెండర్ పిలవకుండా ప్రైవేట్ డెవలపర్కి ఇస్తారు. ఏ విధంగా ఇచ్చారని అడుగుతున్నాం. నేను ఈ విషయాలు ఈరోజు చెప్పడం కాదు, నేను ఆ రోజు చెప్పాను, చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాను, ప్రధానమంత్రిని ఛాలెంజ్ చేశాను, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలను ఛాలెంజ్ చేశాను. మీ పేరు మీ ముఖ్యమంత్రి ఉపయోగించుకుంటున్నాడు, మీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీరేం మాట్లాడలేరని చెప్పి అంటున్నాడు. ఈ భూమిని ఓఎన్జీసీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీకి 51% షేర్ ఉంటే ఆ షేర్ కాదని ఎంఓయు ఉంది, సంతకాలు ఉన్నాయి, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళారు. ఆ స్టేజ్లో వాళ్ళని డిలీట్ చేసి మీరు కావాలని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ఇంకో డెవలపర్కి ఇచ్చారు. మంత్రి అపోజ్ చేశాడు, ఎవరైతే పెట్రోలియం శాఖ మంత్రి ఉన్నాడో ఆయన అపోజ్ చేశాడు. అపోజ్ చేసిన తర్వాత కూడా మీకు ధైర్యం, ఎంత ధైర్యం ఉండాలి, ఈ ల్యాండ్ మీరు అంతా పోయి ఒక డెవలపర్కి ఇస్తారు కనీసం టెండర్లు పిలవకుండా.